రాజసాబ్ కోలీవుడ్కి షాక్ ఇవ్వబోతుందా అంటే ఇవి ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే కోలీవుడ్కి సంబంధించి చూస్తే కనుక జననాయకన్ సినిమా అలాగే పరాశక్తి సినిమాలు తమిళ్లో విడుదల కాబోతున్నాయి. ఆ రెండు సినిమాలకు సంబంధించి చాలా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి, భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దళపతి విజయ్ సంబంధించినటువంటి లాస్ట్ సినిమా కావడం అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ రెండు సినిమాల మధ్య రాజసాబ్ నిలబడడం అనేది కొంచెం కష్టంగా కనిపిస్తోంది. అంటే రాజసాబ్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ హీరో లాంటి సినిమా తమిళనాడులో మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంటే అటు జననాయకన్ చూస్తే ఇళయ దళపతి లాస్ట్ సినిమా అవ్వడం, దానికి సంబంధించినటువంటి క్రేజ్ కావచ్చు, దానికి సంబంధించి బజ్ కావచ్చు, లేకపోతే భారీ స్థాయిలో ఉన్నటువంటి అంచనాలు కావచ్చు, లేకపోతే ట్రైలర్తో వచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా కనిపిస్తూ ఉన్నాయి జననాయకనికి సంబంధించి. అంటే ప్రేక్షకుల నుంచి వచ్చేటువంటి స్పందన కావచ్చు, లేకపోతే కామన్ ఆడియన్స్ నుంచి కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ నుంచి ఎలాగూ డబుల్ త్రిబుల్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ అవన్నీ కాకుండా కామన్ ఆడియన్స్ నుంచి లేదా సాధారణమైనటువంటి ఫ్యాన్స్తో పాటు వీళ్ళందరూ కూడా ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే అని అనిపించేలాగా కనిపిస్తోంది. సో ఈ అంచనాల మధ్య రాజసాబ్ నిలబడడం అనేది కొంచెం కష్టంగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా వెంటనే 10వ తారీఖున పరాశక్తి సినిమా రిలీజ్ అవడం అనేది కొంచెం మళ్ళీ రాజసాబ్కి మళ్ళీ ఒక ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది. సో పరాశక్తి సినిమాకి సంబంధించి చూస్తే కనుక శివకార్తికేయన్ హీరోగా నటించాడు. అట్ ద సేమ్ టైం జయం రవి, లేకపోతే శ్రీలీల, అథర్వ మురళి ఇలాంటి వల్ల కీలక పాత్రలు చేసినటువంటి సినిమా ఇది. దాంతోపాటు సుధా కొంగర డైరెక్ట్ చేసినటువంటి సినిమా కావడం అనేది బిగ్గెస్ట్ స్పెషాలిటీగా కనిపిస్తుంది. ఎందుకంటే సుధా కొంగర సినిమాలు కానీ, లేకపోతే ఆ సినిమాలకు సంబంధించినటువంటి కంటెంట్స్ కావచ్చు, లేకపోతే బలమైనటువంటి ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే అద్భుతమైనటువంటి సందేశాలు కావచ్చు, ఇవన్నీ మిక్స్ చేసినటువంటి సినిమాలుగా సుధా కొంగర నుంచి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆమె నుంచి వస్తున్నటువంటి ఒక సినిమా అంటే భారీ స్థాయిలో అంచనాలు ఉండబోతూ ఉంటాయి. ఖచ్చితంగా ఆమె నుంచి ప్రత్యేకించి అభిమానించేటువంటి ప్రేక్షకులు కూడా చాలామంది స్పెషల్గా ఉన్నారు. ఆ కారణంగా కూడా కనిపిస్తున్నాయి. సో ఇటు జననాయకన్ కావచ్చు, లేకపోతే పరాశక్తి సినిమాలు కావచ్చు, ఈ రెండు సినిమాలు కూడా రాజసాబ్కు సంబంధించి కోలీవుడ్లో పర్టికులర్గా చాలా పెద్ద సమస్య కాబోతున్నాయి అన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజసాబ్కు సంబంధించి ప్రమోషన్స్ పరంగా కూడా కోలీవుడ్లో ఇప్పటిదాకా ఏం కనిపించలేదు. అంటే ప్రమోషన్స్ ఈవెంట్ కావచ్చు, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు. సో ఇలా ఏ రకంగా చూసినా కూడా రాజసాబ్కు సంబంధించి ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిపించేలాగా కోలీవుడ్లో కనిపించలేదు. అంటే ఒక రకంగా కోలీవుడ్ వాళ్ళు కూడా చూస్తే కూడా తమిళ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మామూలుగా తమిళ సినిమాల తర్వాతనే ఎవరైనా వస్తారు అని చెప్పేసి అనుకుంటారు. చాలా పెద్ద సినిమాలు కావచ్చు, లేకపోతే కేజీఎఫ్ కావచ్చు, లేకపోతే బాహుబలి కావచ్చు, ఇలాగా పెద్ద సినిమా హీరోలు తప్ప మిగతా హీరోలు అంటే ప్రభాస్ కూడా పెద్ద హీరోనే. కాకపోతే అప్పుడున్నటువంటి సిచ్యుయేషను జననాయకను, లేకపోతే లాస్ట్ సినిమా విజయ్ హీరో అనే ఒక లెక్కల వల్ల రాజసాబ్కి సంబంధించి కొంత ఇబ్బందికి పడనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సింపుల్గా రాజసాబ్కి వర్సెస్ అటు కోలీవుడ్ సినిమాలకు సంబంధించి చూస్తే కనుక అప్పర్ హ్యాండ్గా జననాయకన్ పరాశక్తి సినిమాలకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ సినిమాలకు సంబంధించి ఒక రిజల్ట్ బట్టి తేడా వస్తే కనుక అప్పుడు రాజసాబ్కు ఒక భారీ రిజల్ట్ వస్తే కనుక అప్పుడు ఏమైనా మళ్ళీ మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయేమో కనిపిస్తున్నాయి. కాకపోతే కనుక జననాయకన్కి మాత్రం స్పష్టంగా ఆధిపత్యం కనిపిస్తోంది. స్పష్టంగా సినిమాలకు సంబంధించి ఒక భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ కాబోతూ ఉన్నాయి. ఆ సినిమాకి సంబంధించి కూడా ప్రేక్షకులని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అంశాలకు మించి చాలా కనపడబోతోంది అన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో రాజసాబ్ వర్సెస్ జననాయకన్ లాగా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం పరాశక్తి కూడా కీలకంగా కూడా కనిపించబోతుంది. కాబట్టి ఈ మొత్తంగా రాజసాబ్కు సంబంధించి కొంత మైనస్ కాబోతోంది. రాజసాబ్కి ఇబ్బంది పెట్టబోతున్న సినిమాలు రెండు కూడా కనిపిస్తాయి అనేది స్పష్టంగా మనకు తెలుస్తోంది.